మొన్న శుక్రవారం మే 2న రిలీజ్ అయిన హాలీవుడ్ మార్వెల్ స్టూడియోస్ సినిమా థండర్ బోల్ట్స్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు, అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఇండియాలో ఈ సినిమా 17 కోట్లు నెట్ కలెక్ట్ చేస్తే, ఇక మేజర్గా అమెరికాలో ఈ సినిమా $86 మిలియన్ కలెక్ట్ చేసింది మొదటి వారంలో. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే ఒక 700 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు మొదటి వారం అమెరికాలో. ఇక మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి చూసుకుంటే మొదటి వారంలో మరో 86 కోట్లు వచ్చాయి, అంటే మరో 700 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి వారంలో థండర్ బోల్ట్స్ సినిమా $173 మిలియన్ గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్మోస్ట్ ఒక 1400 కోట్లు. ఈ సినిమా బడ్జెట్ వచ్చి $180 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే ఒక 1500 కోట్లు. బడ్జెట్ కూడా రాలేదు మొదటి వారంలో. మామూలుగా మార్వెల్ స్టూడియోస్కి మొదటి వీకెండ్లోనే లేదా మొదటి వారంలో $500 మిలియన్ ఈజీగా వచ్చేస్తాయి ఇంతకుముందు సినిమాలు చూసుకుంటే. ఇంతకుముందు వచ్చిన కెప్టెన్ అమెరికా అన్న కనీసం $273 మిలియన్ కలెక్ట్ చేసింది ఆ సినిమా. ఇది కేవలం $173 మిలియన్ ఆగిపోయింది. సో సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి ప్రస్తుతానికి. నేను కూడా సినిమా చూసినా నాకు కూడా పెద్దగా నచ్చలేదు. కొత్త అవెంజర్స్ని తీసుకొచ్చారు థండర్ బోల్ట్స్ పేరు మీద, బట్ జనాలకి నచ్చలేదు. అది మన మార్వెల్ స్టూడియోస్ హాలీవుడ్ సినిమా థండర్ బోల్ట్స్ రిలీజ్ అయిన మొదటి వారంలో కేవలం $173 మిలియన్, అంటే మన కరెన్సీలో 1400 కోట్లు. సినిమా బడ్జెట్ ఏమో $180 మిలియన్, అంటే 1500 కోట్లు. కనీసం బడ్జెట్ కూడా రికవరీ ఇది కేవలం గ్రాసే. సో బడ్జెట్లో సగం కూడా రికవరీ అవ్వలేదు. సో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.